ప్రజాపాలన పేరిట కొత్త సాంప్రదాయానికి తెరతీశారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రులను వారానికి ఒక రోజు గాంధీ భవన్కి తీసుకొచ్చి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మంత్రి అందుబాటులో ఉండి ఎవరైతే సమస్యలతో వస్తారో జిల్లాల నుంచి ఈ గాంధీ భవన్కి వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజాపాలన పేరిట మంత్రులను పిలుస్తూ ఉన్నారు. ఇప్పటికే దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి కార్యక్రమం అయిపోయింది. సివిల్ సప్లై తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు ఆయన ప్రజాపాలన పేరిట ఇక్కడికి వచ్చారు. చాలామంది పెద్ద క్యూ లైన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి అందరు ఇక్కడికి చేరుకున్నారు సమస్యలతో. ప్రస్తుతం వీళ్ళు కూడా కొమరం భీం జిల్లా నుంచి వచ్చారు. వీళ్ళందరితో మాట్లాడదాం. వీరి సమస్య ఏంటి, కలిశారు ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. వాళ్ళతో అసలు ఏం హామీ లభించింది, ఎందుకు కలిశారు అనేటువంటిది మాట్లాడదాం. आपका नाम क्या है, क्या हुआ, क्या किस लिए मिलने आए? जॉब के लिए। मेरा नाम फाल्गुनी मल्लिक, मैं जॉब के लिए आई हूँ। आप ऐसा नहीं बोलिए, आप ऐसा गलत है। आपका नाम मैं पूछता हूँ, आप कुछ भी नको समझो शर्माने के बाद नहीं। जी जी, आपका नाम क्या है? मेरा नाम पूर्णिमा मल्लिक। आप क्या पढ़े लिखे? मेरा पोस्ट ग्रेजुएशन एमए हिंदी। एमए हिंदी। ओके, आप क्या पढ़े? बीकॉम। बीकॉम। बोलिए कहाँ पढ़े, कब हुआ? वसुंधरा डिग्री कॉलेज में पढ़ी। आपका फैमिली बैकग्राउंड के बारे में बोलिए। आप 3 जने दिख रहे हैं, आप कितने जने हैं? आप माँ बाप क्या काम करते हैं, नहीं क्या हो? हम लोग 6 भाई बहन हैं, चारों हैंडीकैप है, फादर्स नहीं है, मदर्स है। हम लोग सब पढ़े लिखे हैं। हम लोग यहाँ पे एक जॉब रिक्वेस्टिंग के लिए आई हूँ। ओके, आपका नाम क्या है, आप क्या पढ़े? मेरा नाम मंगल मल्लिक, मैं इंटर कंप्लीटेड। ओके, आप क्या पूछे पीसीसी प्रेसिडेंट से, उनसे क्या आपको भरोसा मिला, क्या भरोसा मिला? कौन सी जॉब पूछे आप ऐसा है ना सिचुएशन, आपको कौन सा जॉब मिलता बोल के समझ लिया आप, कौन सा सूटेबल है, आप क्या भरोसा मिला? सर 15 के बाद भी कुछ डिसाइड लेंगे बोले। अभी तो फिलहाल कुछ रिजल्ट नहीं बोले। जो भी मेरा डॉक्यूमेंट्स था उसको एक्सेप्ट कर लिए। आपका पढ़ाई बहुत अच्छा है, आप पीजी करे, पीजी कंप्लीट हो, पोस्ट ग्रेजुएट है। एक्चुअली आजकल बाहर सब कुछ अच्छा रहने पर भी 10th इंटर तक ही रुक जा रहे हैं उन लोगों का स्टडी। आप पोस्ट ग्रेजुएट करे सो है, आप क्या मैसेज दे देंगे, आप कौन से जॉब करना चाह रहे हैं, आपका इच्छा क्या है, क्या करना चाह रहे हैं? पीसीसी प्रेसिडेंट ने आपको भरोसा दिया, वादा दिया 15 तारीख के बाद में देते, क्या देना बोल के आप क्या पूछ रहे हैं? अगर कौन सा जॉब मिले तो अच्छा है? मेरा पढ़ाई के हिसाब से सर जो डिसाइड करके जो देंगे मैं उसको हैप्पी एक्सेप्ट कर लूंगी। అన్న ఉన్నాడు, తీసుకొచ్చిండు వీళ్ళందరినీ కూడా కొమరం భీం జిల్లా నుంచి. మీ పేరేం పేరన్నా, వీళ్ళ సమస్య ఏంది, వీళ్ళ కుటుంబ ఇష్యూ ఎట్లా ఉంది, ఏం చేస్తా బాగుంటుంది? సార్ వీళ్ళు 6 పిల్లలు, వీళ్ళు ఇంట్లో మరుగుజ్జులు, వీళ్ళు 4 ఉన్నారు సార్, పెద్దోళ్ళు. వీళ్ళు వీళ్ళకన్నా చిన్నోళ్ళు 2 ఉన్నారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇంతే. వీళ్ళ నాన్న చనిపోయిన దాదాపు ఒక 25 సంవత్సరాలు అవుతుంది సార్. అయితే వీళ్ళని చాలా నిరుపేద కుటుంబం. వీళ్ళ అమ్మ బట్టలు కుట్టి వీళ్ళని ఆదుకొచ్చింది సార్. అయితే ఈ మధ్యలోనే ఆమెకు చూపు కనబడడం లేదు. చాలా వీళ్ళకు దారుణమైన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి సార్. వీళ్ళకి నెలకు టాబ్లెట్స్ అవి ఇవి మెడిసిన్స్ అవి ఇవి అవసరం ఉంటుంది. చాలా ఆర్థికంగా ఉండటంతోటి మేము ఇంత చదివి ఉన్నాం, మరి ఎట్లా సార్, మా వికలాంగుల ప్రెసిడెంట్ మీరు కదా మరి. ఎందుకంటే వీళ్ళకు నాకు దాదాపు ఒక 25 సంవత్సరాల నుండి నాకు అనుబంధం వీళ్ళతోటి. వీళ్ళకి స్టడీకి కానీ దానికి కానీ నేను చాలా స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళకు స్టడీకి గురించి వాళ్ళకు ముందు ఉండి నడిపించి వాళ్ళు చదువుకోవాలమ్మా, మనం చదువుకుంటేనే బాగుపడతాం, రేపు ఫ్యూచర్లో మనకి ఏదైనా జాబ్ రావాలంటే. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. అన్న, మీరు కలిశారు, వీరి సమస్య ఏంది, మీరు ఏం చెప్పారు వీళ్ళకి సంబంధించి, ఏం చెప్పారు? సమాజంలో ఇటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ పరిస్థితి చూస్తున్నారు మీరు. వీళ్ళకి 4,000 పెన్షన్ వస్తూ ఉంది ప్రభుత్వ పరంగా. వారు పీజీ చేసినారు, పీజీ కదమ్మా, పీజీ చేసినారు. ఏం కోర్స్ చేసావు? ఎంఏ హిందీ, బీకామ్, इंटर బీకామ్ చేసింది, పీజీ చేసింది. వీళ్ళకి ఏ రకంగా ఆదుకోగలమో నేను అక్టోబర్ 15 తర్వాత రమ్మన్నాను. ఏదైనా అవకాశం ఉంటే చేయగలిగినట్టు పరిస్థితి ఉంటే ఎవరైనా సాయం చేద్దాం. ప్రజాపాలన పేరిట తీసుకున్నటువంటి నిర్ణయం, అప్రిషియేషన్ వస్తూ ఉన్నాయి. ఒక మంత్రి, ఇప్పుడు ఈరోజు 2వ మంత్రి. ఈ సమస్యలు సాల్వ్ అయ్యేటువంటి ఈ సాంప్రదాయం ఇంకా జిల్లాలు కూడా కొనసాగిస్తారు. డెఫినెట్గా జిల్లాలకు ఇప్పుడప్పుడే ఆలోచన లేకపోయినప్పటికీ రాష్ట్రంలో ప్రతి వారం 2 మంత్రులు వస్తారు. మీరు చూస్తూ ఉన్నారు. మేము ప్రజల్ని కోరేది ఒకటే, ట్రాన్స్ఫర్ల కోసమో రాజకీయ పదవుల కోసమో రాకండి దయచేసి. ఈ ముఖాముఖి కార్యక్రమం అనేది సమాజంలో నిజంగా కూడా అవసరం ఉండి అత్యవసరమైనటువంటి సహాయం సహకారం కావాల్సిన వాళ్ళే వస్తే బాగుంటుంది.
ఎందుకంటే మిగతా వాళ్ళు రావడం వల్ల లైన్ పెరిగిపోయి అసలైనటువంటి సహకారం అందాల్సిన వాడికి ఇబ్బంది కలుగుతూ ఉంది. నేను మా కాంగ్రెస్ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాజకీయ పార్టీ పదవుల కోసం పెట్టినటువంటి ముఖాముఖి కాదు ఇది. ఇది నిజమైనటువంటి ప్రజా అవసరాలు ఉన్నటువంటి సామాన్యుల కోసం పెట్టినటువంటి ఇది. మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిజంగా ఇలాంటి అవసరమో అవకాశం ఉంటే రావాలి, కానీ పార్టీ పదవుల కోసమో ముఖ్యంగా ట్రాన్స్ఫర్ల కోసమో దయచేసి రాకండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంత్రులు గాంధీ భవన్కి వస్తుంది ఈ సమాజంలో సహాయం అందక ఇబ్బంది పడుతున్న వారి కోసమే వస్తూ ఉన్నారు. వారు మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన విజ్ఞప్తి ఈ చేస్తాం. ఆలోచన ఎట్లా వచ్చింది మహేష్ కుమార్ గౌడ్ గారు? మీకు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్త సాంప్రదాయం తెలిసి ముందే ఉండేనా? మొదటి నుంచి కూడా నేను పార్టీని, గాంధీ భవన్ని ఒక దేవాలయంగా భావించే వ్యక్తిని. కార్యకర్తల అందుబాటు నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని, మనకి ఎప్పుడైనా పిసిసి ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టే అవకాశం వస్తే మంత్రుల్ని, పార్టీని మమేకం చేసి పార్టీ కార్యకర్తల్ని మంత్రులతో కలిసే విధంగా ప్రయత్నం చేయాలని ఒక ఆలోచన ఉండింది. ఆ ఆలోచనకి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం, మంత్రులు కూడా అందరు మంత్రులు కూడా మేము వస్తాము, ప్రజల సమస్యలు వింటామని వాళ్ళు వచ్చి కూర్చుంటాం, ఓపికతో వింటా ఉన్నారు, సమస్యలు వీళ్ళంతా సహకారం చేస్తూ ఉన్నారు. ఇది మంచి కార్యక్రమం నేను అనుకుంటా ఉన్నాను. వీళ్ళంతా కూడా కాకపోతే భరోసా ఉంది, త్వరలోనే మేమందరం కూడా ఉద్యోగస్తులం అవుతాము అనేటువంటి ఒక భరోసా వీరికి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా నుంచి వీళ్ళంతా కూడా వచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటిది. ఎందుకంటే మొత్తం 25 సంవత్సరాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు వీరంతా కూడా. తండ్రి చనిపోయారు, తల్లి బట్టలు కుట్టి చదివిస్తూ ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. మెడికేషన్ కానీ, కుటుంబ జీవనానికి కానీ, సాగడానికి ముందుకు పోవడానికి ఇబ్బంది ఉంది. మొత్తం ఇంట్లో 4 ఉన్నారు, ఇక్కడికి 3 వచ్చారు, కానీ నలుగురు కూడా ఇలా హ్యాండికాప్డ్గా వారు భగవంతుడు ఆరని ఆ రకంగా దురదృష్టవంతులు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఎక్కడ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, ఇంటర్మీడియట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ 4 ఈ రకంగా చదువుకున్నటువంటి సిచ్యువేషన్. ఈరోజు సమాజానికి వీరంతా ఆదర్శం. కాకపోతే ఆర్థికంగా వీరందరికీ చేయూతనివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవాలి అనేటువంటిది ఈరోజు ప్రజాపాలన పేరిట తీసుకున్నటువంటి కార్యక్రమంతో వీరి జీవితాల్లో వెలుగులు నింపాలి, ఆనందం రావాలి అనేటువంటిది కూడా ఆర్టీవీ కోరుకుంటుంది. ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేస్తాం. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత తీసుకున్నటువంటి ఇనిషియేట్ కార్యక్రమంలో వీరందరికీ త్వరలోనే వీళ్ళ కాళ్ళపైన వీళ్ళు నిలబడి సంపాదించుకున్న వీరి విద్యార్హతకు తగినటువంటి విధంగా ఉద్యోగం కల్పిస్తామనేటువంటి హామీ ఇస్తారు. 15వ తారీఖు తర్వాత దీనిపైన సీరియస్ ఇనిషియేట్ తీసుకుంటానంటూ మహేష్ కుమార్ గౌడ్ ఆర్టీవీకి వెల్లడించారు. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో మధు మల్కేడ్కర్, గాంధీ భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.